హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి వ్లాగ్స్. మీ అందరికీ చెప్పాను కదా, గంపల పండగ వ్లాగ్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈవినింగ్ అని. ఈవినింగ్ అయితే వచ్చేసినాము. నిన్ననే వచ్చేసి శివలింగానికి అలా గజస్తంభానికి నీళ్లు పోసినాము. ఆ వీడియో నేను గ్యాదర్ చేసుకోలేదు, నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నైట్ రాగానే కన్నయ్యకి ఫుడ్ పెట్టిన, వాడికి ఫుడ్ పెట్టి తినిపించి పడుకోబెట్టిన. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచి పూజలన్నీ చేసుకొని దీపం పెట్టేసిన. అలాగే బోనం కూడా చేసిందమ్మ. పిల్లలకి నీళ్లు పోసిన తర్వాత బట్టలు పెట్టాలంట. సో అన్నయ్య ఇక్కడ మాకైతే బట్టలు పెడుతున్నాడు. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఊరు మా ఊరు రెండు ఒకటే. సో వాళ్ళకి తన అమ్మ వాళ్ళ ఇంట్లో బట్టలు పెడుతున్నారంటే వెళ్ళింది. ఇంకా కన్నయ్య ఆడుకుంటున్నాడు. మాకు బట్టలు పెడుతున్నారు అమ్మను అన్నయ్య. సో నేను శారీ అని చూపిస్తున్నాను మీకు. అలాగే ఆయనకి టవల్. పాపం ఇప్పుడు ఖుషి గారికి బట్టలు వచ్చాయి. వాడు వేసుకున్న బట్టలు అమ్మ వాళ్ళు పెట్టింది. అప్పుడే స్నానం చేయించేసరికి ఇంకా అదే డ్రెస్ ఏమని చెప్పింది మమ్మీ వేసాము. అక్కడ ఉన్న వాడికి ఇచ్చే శారీ ఏమో అమ్మమ్మ శారీ. సో ఇక ఏదో వాడికి పెట్టినట్టు ఉండాలి కదా, వేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి మేమే అట్లా పెట్టినట్టు చేసినాము. వాడేమో ఇంకా శారీ మీద స్టిక్కర్ వీకి ఆడుకుంటున్నాడు. అమ్మ వాళ్ళ శారీ చిన్న పెట్టినా సరే వాళ్ళు ఏది ఇచ్చినా అమ్మ వాళ్ళు ఇచ్చిరన్న ఫుల్ హ్యాపీ ఉంటుంది కదా ఆడపిల్లలకి. నేనైతే ఫుల్ ఎమోషనల్ పర్సన్. చిన్నదానికి కూడా ఇచ్చే అంత ఎమోషనల్. బిగ్ బాస్లో చూస్తారు కదా జ్యోతక్క ఎట్లా ఏడుస్తుందో, నేను కూడా గట్లనే ఏడుస్తా. అంత సెన్సిటివ్ నేను. సర్లే అది పక్కన పెట్టాను. కానీ ఇప్పుడు మాత్రం నానమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు చేస్తున్నాను, బోనం పొదిస్తున్నా. అది పెద్ద వంగర మా ఊరు పక్కనే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ, అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నట్టు. ఇక్కడ బోనాలు చేస్తుంటే అందరు వచ్చారు. ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చి కాల్ చేసి చిన్నవాడిని తీసుకురా అని అంటే సర్లే అని వెళ్ళేసి బోనం అంతా పొదిచ్చేసి వచ్చాను అన్నట్టు. అక్కడే నాకు 4:30 వరకు అయింది. ఇంటికి వచ్చి రెడీ అయ్యి అన్నీ చేసుకునేసరికి నాకు లేట్ అయిందని నేను ఇంట్లో బోనం కూడా పొదించుకోలేదు. ఇంకా మా మమ్మీనే పొదించాయని ఫోన్ చేసి చెప్పాను. ఇంకా అదే బోనం ప్రిపేర్ చేసింది, పొదిచ్చింది. ఇంటికి వచ్చి దబా దబా రెడీ అయిపోయి బోనం ఎత్తుకుంటున్నా. మళ్ళీ బోనాలు వెళ్ళిపోతాయి, కన్నయ్యకి పాలిచ్చి అన్ని పడుకోబెట్టి వెళ్తున్నాను. మళ్ళీ వచ్చేసరికి లేస్తాడు. అయినా ఎంతో దూరం ఏం లేదు, మీరు చూస్తే షాక్ అవుతారు. తెలిసిన వాళ్ళకైతే ఇక తెలుసు. అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకైతే అందరూ అంటారు ఇంటి ముందే బోనాల పండుగ, నీకు బతుకమ్మ పండుగ అని చెప్పేసి. అదిగో మా ఇంటి ముందే అన్నయ్య అక్కడ నుండి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు మా ఇంటి ముందే అమ్మ వాళ్ళ ఇంట్లో గుడి అని. అగో ఎంత మెరిచిపోతుంది కదా అసలు, ఊరంతా బోనాలతో ఎంత బాగుందో కదా. నాకైతే మస్తు అనిపించింది పండగ. పక్కన దేవుళ్ళు, ఆ శివుని గుడి కొత్త కొత్తగా అంత కలర్స్ ఇప్పుడే వేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. పక్కనుంది మా ఇల్లు. బోనాలు చూడండి ఎట్లా వెలిగిపోతున్నాయి. అమ్మవారికి బోనం ఎంత ఇష్టమో కదా, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. బోనాలు అట్లా వెలుగుతూ ఉంటే ఆ ఎదురుగా ఉన్నాయి కాదు, ఇంకా చాలా ఉన్నాయి బోనాలు. కానీ ఎవరి దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్నాలు వేసి కథ చెప్తున్నారు. తల్లికి వినసొంపుగా ఉండాలి, అలాగే తల్లికి అలా చేస్తేనే కడుపు నిండుద్దని. ఎప్పుడైనా అలాగే చేస్తారు మా ఊళ్ళో. పట్నం వేసి కథ చెప్పి కొంతమంది అక్కడ పేరు చెప్పించుకుంటారు అన్నట్టు. కథ మొత్తం చెప్పినాక వాళ్ళ పేరుతో సహా తల్లికి చెప్పించుకుంటారు. అలా కొంతమంది చేస్తారంట, నాకు ఇప్పుడే తెలిసింది. అందరూ చాలా టైం పడుతుందేమోనని 7కి వెళ్తే 9కి వచ్చాము. అంతసేపు 1 అవర్ కథ చెప్తారు. ఇంకా కొద్దిసేపు అక్కడెక్కడ కూర్చుంటారు. వీడియో రికార్డ్ చేస్తుంటే అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. అది కామన్ లేండి, వాళ్ళకు కూడా తెలుసు. ఏదో ఒకటి ఫొటోస్ తీస్తుందేమో అనుకుంటున్నట్టున్నారు. కానీ నేను వీడియో గ్యాదర్ చేస్తున్నానని వాళ్ళకి తెలియదు. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మా ఇల్లు కనిపిస్తుంది, మీరు చూసుంటారు. గుడి మాత్రం ఎంత బాగుంది కదా, మస్తు వెలుగుతుంది. ఇగో ఇక్కడ అక్కడ ఆ ముసలావిడ సంకులో ఉంది చూసారా, నిక్కి పాప మా ఇంటి వెనుక. ఇక్కడేమో హాయ్ చెప్తుంది స్వాతత్తయ్య మా ఇంటి వెనుక, తను వాళ్ళ వదిన. అక్కడేమో మా ఫ్రెండ్ శ్వేత అని చెప్పేసి హాయ్ చెప్తుంది. అదిగో నిక్కులు పొట్టోడు. నేను ప్రెగ్నెన్సీ మొత్తం నేను దాంతోనే ఉన్నాను, మస్తు ఎంజాయ్ చేసిన దాంతోనే. కానీ ఇప్పుడు నా దగ్గరికి రమ్మంటే అస్సలు రావట్లేదు. హాయ్ చెప్పమంటే కూడా హాయ్ చెప్పట్లేదు, లాస్ట్కి చెప్పింది. తను మా ఇంటర్ ఫ్రెండ్ శ్వేత.
ఇక్కడ వచ్చేసి మా పిన్ని ఇంటి పక్కన కవిత పిన్ని అని కై పిన్ని అని అంటాము. అగో తనేమో దీక్షు, మా దీక్షు తల్లి పిన్ని వాళ్ళ డాటర్. కొడుకు కూడా ఉన్నాడు. హాయ్ చెప్పు కెమెరా కంటే, అది ఎక్కడెక్కడో చూస్తుంది. లాస్ట్ కెమెరాని ఫైండ్ చేసి అప్పుడు హాయ్ అని చెప్తుంది. అయ్యో వీడియోస్ తీసుకుంటూ మన బోనం మర్చిపోతున్నామేమో. బోనం దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం తీస్తున్నారు అన్ని బోనాల నుంచి. ఎంత బాగా వెలుగుతున్నాయో, నాకైతే కన్నుల పండగ అనిపించింది. అమ్మవారికి నైవేద్యం తీసిన తర్వాత మన బోనాలు అయితే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ వైట్ క్లాత్లో తీస్తున్నారు పెద్దమ్మ. తర్వాత ఇంకా బోనాలు అయితే తీసేశారు. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము నేను మా వదినకి శారీ అన్కంఫర్ట్ అనిపించిందంట. ఇంకా మనం వీడియో కోసం తప్పదు, ఉంచుకోవాలి, అందుకని చెప్పేసి ఉంచుకున్నాను నేను. బోనం పట్టుకొని అయితే మా ఇంటికి వచ్చేసాను. దాన్ని కూడా వీడియో తీయాలా అంటారా, అలా చూపించాలనిపించింది. బోనాలు అయితే వెళ్ళిపోతున్నాయి ఎవరింటికి వాళ్ళవి. ఒక 2 hours 1 hour మంచిగా అనిపించింది. ఇంక తర్వాత కన్నయ్య అయితే పడుకున్నాడు. నేను మధ్యలో 2-3 times వెళ్ళి వాడిని పడుకోబెట్టి వచ్చాను. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. అగో చూడండి అమ్మవారి వేషం వేసేది నాకే. మమ్మీ ఫ్లాస్ తీసుకొచ్చింది. అవే ఇంత పొడుగున్నాయి, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఫ్లాస్ తీసుకొచ్చింది, పెట్టుకున్నాను. బోనాలు కంప్లీట్ అయిపోయినాయి. సో నాకైతే మంచిగా అనిపించింది. ఇదే మాట ఇన్సార్లు ఎత్తో తల్లి అంటారా, మరి అనిపించిందండి. బోనం ఎత్తితే మనకి ఎట్లా అనిపిస్తుంది, చూస్తే ఎలా అనిపిస్తుంది, నాకైతే ఫుల్ హ్యాపీ. అలాగే చాలా ఉడకబోసింది. ఇంకా కన్నయ్యతో మాత్రం వాడిని ఒక మధ్యలో 2-3 times బాగా ఏడ్చాడంట. వచ్చి పాలిచ్చి ఆడిచ్చి వెళ్ళాను. ఇంకా అక్కడికి నాకు సాటిస్ఫాక్షనే లేండి. బోనాలు చూసినట్టు అనిపించింది, ఫ్రెండ్స్ని కలిసినట్టు అనిపించింది. చాలామంది నన్ను గుర్తుపట్టారు. ఊర్లో నిన్ను గుర్తుపట్టడం ఏంటి, ఎవరికైనా నువ్వు తెలుసు కదా అంటారా. నేను మొత్తం స్టడీ అంతా హాస్టలే, అయినా కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలీదు. ఇప్పుడు మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అందరికీ తెలుస్తున్నాను. అందరు అడుగుతున్నారు వీడియోస్ తీస్తున్నావు కదా, ఇలాగే కంటిన్యూ చెయ్యి, మేమందరం సపోర్ట్ చేస్తాం అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మా ఊర్లో కూడా, అమ్మ వాళ్ళ ఊర్లో. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మీకు చెప్పాను కదా శివుని గుడి అని చెప్పేసి, ఒక మధ్యలో ఉన్నాడు శివుడు, ఎంత ముద్దుగా ఉన్నాడో. అదే గుడి మా ఊర్లో కట్టింది. ఎదురుగా ఉంది గజస్తంభము, లోపల ఉంది శివలింగము, ఆయన నంది. అన్నీ ఎంత బాగా కట్టారో. కలర్స్ కూడా వేశారు ఇప్పుడే, అప్పుడైతే కలర్స్ ఏం లేకుండే గుడికి, అన్నీ వేశారు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇదేమో ముత్యాలమ్మ తల్లి గుడి. అప్పుడు పాతదైతే చాలా, అది కూడా బాగుండేది, కానీ ఇప్పుడు ఇంకా మొత్తం డెవలప్మెంట్ చేశారు మా గుడిని. వాళ్ళన్నీ వెళ్ళిపోయాక నాకు కొంచెం ఫ్రీ అనిపించింది. కన్నయ్య కూడా పడుకున్నాడు కదా, ఎందుకు వీడియోస్ చేసుకోకూడదు, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. అమ్మవారిని దగ్గర నుంచి చూసి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. నేను మొక్కుకున్నది ఏంటంటే, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి, మీ అభిమానం నాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి, నాకు అన్నయ్య ప్రశాంతంగా ఉండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎన్ని మొక్కుకున్నావా అంటారు కదా, ఎవరైనా అంతే కదా, ఫ్యామిలీ గురించి మొక్కుంటారు. జర్నీ స్టార్ట్ అయిందని మీకు కూడా తెలుసు, యూట్యూబ్లో ఇన్స్టాలో అందరికీ తెలవాలి అనేసి. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి, అందరు ఇలాగే అభిమానించాలి, నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండాలి అని మీ అందరి గురించి కూడా మొక్కుకున్నాను. ఇక్కడ శివుడు ముందు గజస్తంభం, ఆ లింగం ఎంత బాగున్నాయో కదా. మర్చిపోయాను, ఇక్కడ పక్కన పైకి చేతులెత్తి పిల్లర్ పక్కన ఉన్నారు కదా బ్లాక్ కలర్లో, అది వచ్చేసి భగీరథుడు. మా క్యాస్ట్కి ప్రతిరూపం అతనే. అంటే భగీరథుడు సగర వాళ్ళందరికీ తెలుసు, మా క్యాస్ట్ వాళ్ళందరికీ. సో ఇంకా శివుని ముందు తపస్సు చేస్తున్నట్టుగా, భగీరథుడు చేసేది తపస్సు, అందుకని చెప్పేసి శివుని ముందు పక్కన అక్కడ పెట్టారనుకుంటా, నాకు కూడా తెలియదు. అదో చూడండి గుడి ఎంత బాగుందో, నాకైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు చూస్తూ ఉంటే. ఇదండి మా ఊరి బోనాలు వీడియో. ఎలా జరిగిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ కూడా చేయండి. ఉప్పరగూడెం వాళ్ళు మీ సపోర్ట్ చాలా ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అభిమానం ఎప్పుడూ నాపై ఇలాగే ఉండాలి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.